చిత్తూరు జిల్లా వికోట మండలం చింతమాకులపల్లి పంచాయతీ కాంచిమిట్టపల్లిలో వైకాపాకు చెందిన 20 కుటుంబాలు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కండువాలేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆయన వివరిస్తూ యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రంగనాథ్, సీనియర్ నాయకులు రామచంద్ర నాయుడు, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ గౌడ్, సీనియర్ నాయకులు రాంబాబు, ధీరజ్, సోమశేఖర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో కాంచి మిట్టపల్లికి చెందిన నవీన్ రెడ్డి, ఠాగూర్, నాగేంద్ర, సుధాకర్ నాయుడు, సోమశేఖర్, లక్ష్మీపతి, సతీష్, ఉదయ్, జనార్దన్, రాజశేఖర్, పవన్, మార్కొండ నవీన్ తదితరులు వాళ్ళ కుటుంబీకులతో సహా పార్టీలో చేరారు. అదేవిధంగా కొత్తకోటకు చెందిన భాస్కర్ నాయుడు కుటుంబీకులు సైతం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంచిమట్లపల్లి గ్రామంలో వైసీపీ పార్టీ నుండి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సుమారు 20 కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు అందరూ కూడా చూస్తున్నారు, ఈ రోజు ఈ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేకపోతే ఈ గత 5 సంవత్సరాల నుండి ఏ విధంగా తయారైందనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు, ప్రతి ఒక్కరుగా తెలుసు. ఈ రోజు భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే ఒక ఆంధ్రప్రదేశే. ఇదే విధంగా మరీ జగన్మోహన్ రెడ్డి వస్తే గ్రామాలు కానీ, ఊర్లో ఉన్న భూములు పాసుబుక్కులు కానీ, గ్రామానికి సంబంధించిన రోడ్లు కానీ మొత్తం కూడా వాళ్ళు ల్యాండ్ వాళ్ళు చేసుకుంటారనేది కూడా ఇప్పుడు కట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు భూమి పాసుబుక్ మన అబ్బా మన తాత సంపాదించిన బుక్కుల్లో ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఫోటో వేస్తున్నారు. బ్యాంకులో లోన్ చేస్తే నేను చేస్తే నేను తీర్చిపోతే నా కొడుకు కట్టల్లా. ఈ రోజు ఆ లోన్ తీసుకొని నువ్వు ₹1,00,000 తీసుకుంటే లోను జగన్మోహన్ రెడ్డి గారు ఆ బుక్ పెట్టి మళ్ళీ ఇంకో ₹1,00,000 తీసుకుంటాడు. 2 లక్షలు అవుతుంది. ఆపోతే ఎవరు కట్టాలా? కట్టాల్సింది మనమే. ఈ విధంగా ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు సచివాలయానికి ఆ భూములు ఇచ్చిన రైతులు అమరావతిలో 35,000 మంది రైతులు భూములు ఇచ్చి ఈ రోజు 35,000 ఎకరాల సెక్రటరియట్ కడితే దాన్ని చంద్రబాబు నాయుడు కట్టితే దానికి కూడా ₹350 కోట్ల ఈ రోజు లోన్ తాకట్టు పెట్టి తీసుకోవాలంటే ఏ విధంగా